అమెరికా చైనా మధ్య మరో వార్ మొదలైంది. ట్రంప్ టారిఫ్లు పొరుగు దేశాలకి చుక్కలు చూపిస్తున్నాయి. ఇదే సమయంలో డ్రాగన్ కంట్రీ ఎత్తుకి పై ఎత్తు వేశారు ట్రంప్. చైనాకి అల్టిమేటం జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదిరింది. అమెరికా ప్రతీకార సుంకాలతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని చైనా ఇటీవల నిర్ణయించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు డెడ్ లైన్ విధించారు. ఇవాళ ఒక్కరోజు మాత్రమే సమయం ఇచ్చారు. డ్రాగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేదంటే ఏప్రిల్ 9 నుంచి 50% ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఆ దేశంతో చర్చలు కూడా నిలిపివేస్తామని తేల్చి చెప్పారు. అమెరికాపై చైనా ఇప్పటికే పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తుందన్నారు ట్రంప్. కంపెనీలకు అక్రమ రాయితీలు, దీర్ఘకాలికంగా అవకతవకలు పాల్పడుతుందని చెప్పారు. తాను హెచ్చరించిన అదనపు సుంకాలతో అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశం ప్రయత్నించినా మరిన్ని టారిఫ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. విదేశీ టారిఫ్లలో భాగంగా ట్రంప్ చైనాపై 34% ప్రతీకార సుంకాలను విధించారు. దీనిపై డ్రాగన్ సైతం ధీటుగా స్పందించింది. రెండు విధాలా వాడుకునేందుకు అవకాశం ఉన్న వస్తువులను అమెరికాకు చెందిన 16 సంస్థలకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. అమెరికాలోని రక్షణ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల పరిశ్రమలను దెబ్బతీసే రీతిలో కొన్ని రకాల అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణలు ప్రకటించింది.